ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. చాలా మంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పర్పస్ విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయాక ఓపీటీ, స్టెమ్ ఓపీటీ అని ఇలా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు జాబ్స్ చేసుకోవచ్చు. అసలు వాళ్ళు ఎలాంటి జాబ్స్ చేయాలి, ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం డీటెయిల్గా వారిని అడిగి. నమస్తే సార్. నమస్తే సార్, స్టూడెంట్ 5 years వీసా పైన అక్కడికి వెళ్తారు. తర్వాత వాళ్ళు చదువుకుంటూనే జాబ్ చేస్తూ ఉంటారు. అసలు అక్కడ ఏది లీగల్? స్టెమ్ ఓపీటీ, ఓపీటీ అంటే ఏంటి సార్ యాక్చువల్గా? ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ అమ్మ. వాళ్ళు ఓపీటీ అంటే వాళ్ళు చదువుకున్న వెంటనే ఇమీడియట్గా చదువుకున్న టైంలో వాళ్ళకి వచ్చేటువంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో, మెయిన్ పాకెట్స్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏమీ దానికి ఇండియాలో అది ఎక్కువ అమౌంట్, అక్కడ ఏమో పాకెట్ మనీ కింద లేకపోతే కొంచెం స్మాల్ సేవింగ్స్ కింద ఉండటం కోసం ఓపీటీ ఉంటుంది. ఓపీటీ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి స్మాల్ జాబ్స్ వస్తూ ఉంటాయి అమ్మా. అంటే ఒక యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దగ్గర వాళ్ళు డ్రాఫ్టర్స్ కింద, లేకపోతే పిహెచ్డి చేసే వాళ్ళ దగ్గర ఒక పేపర్ ప్రిపరేటర్ కింద, ఫైల్ మేకర్ కింద, అండ్ క్యాంపస్లో టీచర్స్ కింద, అక్కడ స్కూలింగ్ ఉంటే దాంట్లో టీచర్స్ కింద, లేకపోతే వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేటువంటి ట్యూటర్స్ కింద, అండ్ అక్కడ బేకరీస్లో వర్క్ చేయడానికి, అక్కడ కాఫీ షాప్లో వర్క్ చేయడానికి, క్యాంపస్ లోపలే బయట కాదు చేయటానికి. అండ్ ఆల్సో కొంతమంది అంబాసిడర్స్, క్యాంపస్ అంబాసిడర్ అంటారు. ఇదే విధంగా స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చారంటే వాళ్ళందరినీ మొత్తం క్యాంపస్ అంతా తీసుకొచ్చి తిప్పి చూపించడం. అండ్ లైబ్రరీలో అసిస్టెంట్స్ కింద దీంట్లో జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్లో ఏంటంటే వాళ్ళు చిన్న అమౌంట్స్ వాళ్ళు దాచుకుంటానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వచ్చిన జాబ్ తోటి చాలామంది ఏంటంటే ఇక్కడ లోన్ తోటి వెళ్తూ ఉంటారు, స్టూడెంట్ లోన్ తోటి వెళ్తూ ఉంటారు. ఆ లోన్ కూడా రీపే చేసే కెపాసిటీ ఉంటుంది. విత్ ఇన్ వాళ్ళు ఉండేటువంటి కాలేజ్ దాంట్లోనే ఒక 30% 40% లోన్ రీపే చేసేస్తూ ఉంటారు. తర్వాత ఎటు జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళకి దే విల్ కంటిన్యూషన్ ఆఫ్ ఒక శాలరీ ఓరియంటెడ్ అనేది వాళ్ళకు ఉంటుంది. జనరల్గా ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారమ్మా మనకి. ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు, బీటెక్ నుంచి వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీస్ వెళ్ళేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అండ్ వీళ్ళు ఈ దిస్ ఈజ్ ది రిక్వైర్మెంట్ ఫర్ దట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్ వాళ్ళు వెళ్తారు. ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు అంటే ఆఫ్టర్ కాలేజ్ కాబట్టి జాబ్ చేస్తా వెళ్ళేవాళ్ళు ఉంటారు, జాబ్కి వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. జాబ్ కన్నా ముందు దే నీడ్ సమ్ పాకెట్స్. వాళ్ళు కొంచెం అవసరం ఉంటుంది, డబ్బు అవసరాలు ఉంటాయి. బ్యాచిలర్ అంటే ఇండియా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు కానీ 20 వరకు, 20-21 వరకు. అక్కడ నుంచి అంటే 22 అబోవ్ ఉన్న వాళ్ళకే ఎంఎస్కి వెళ్తారు కాబట్టి దే డిపెండ్ అపాన్ ద పేరెంట్స్ వెరీ మచ్. తగ్గించుకుంటాం కోసం అని వాళ్ళు కొంచెం సంపాదించుకుంటాం, కొంచెం బాధ్యత వస్తుంది. వాళ్ళు రేపు జాబ్లో ఎట్లా కంటిన్యూ అవుతారు అనే దాని మీద ఓపీటీ. దీంట్లో సిపిటీ ఉంటుందమ్మా, కరిక్యులర్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ కరిక్యులంలోనే కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారు వాళ్ళు, ఆ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. స్టెమ్ అనేవాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఎడిషనల్గా వాళ్ళకి ఓపీటీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దే హ్యావ్ టు లుక్ ఫర్ జాబ్. తర్వాత ఓపీటీ పీరియడ్ అయిపోయిందంటే జాబ్ జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ జాబ్ రాకపోతే ఇప్పుడు తొందరగా జాబ్లు రావట్లేదు, జాబ్స్ 6 months టైం ఉంటుందమ్మా మనకి. అదంతా ఏమంత పెద్ద విషయం ఏం కాదు. జాబ్స్ ఆర్ గుడ్, దొరుకుతాయి జాబ్స్, ఏదో జాబ్ దొరుకుతుంది అని నాకు అదే చెప్తున్నాను. ఇందాక మనం అనుకున్నట్టు మైక్రోసాఫ్ట్లోనే నాకు జాబ్ కావాలా, లేదా దానికోసం కాకుండా ఏదో కంపెనీలో వెళ్ళి సెటిల్ అయ్యి సో దట్ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ షఫల్ అవ్వచ్చు, షిఫ్ట్ అవ్వచ్చు, కొత్త జాబ్ జాయిన్ అవ్వచ్చు. అండ్ ప్రతిదీ పెద్ద కంపెనీస్ చూడాల్సిన అవసరం లేదు. మిడిల్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి అక్కడ కూడా. దే కెన్ ఆప్ట్. దాంట్లో అంటే పాపులేషన్ తక్కువ కాబట్టి, ప్రాజెక్ట్స్ ఎక్కువ కాబట్టి జాబ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అస్సలు దొరకట్లేదు అంటే క్యాండిడేట్స్ డౌట్ పడాలా. ఇంక వాడు అక్కడికి వెళ్ళినా ఏం నేర్చుకోలేదు, లాంగ్వేజ్ నేర్చుకోలేదు. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వి కాంట్ సే దట్ ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ వెళ్ళినోడు సెలెక్ట్ అయిపోతాడు. ఉదయశ్రీ వాడి దగ్గర మంచి కమ్యూనికేషన్ ఉంది, ఇంగ్లీష్ మంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, ఇంప్రూవ్ చేసుకున్నాడు, వాడు హీ విల్ గెట్ త్రూ, జాబ్ వచ్చేస్తుంది. వాడికి కొంచెం బ్యాక్లాగ్స్ ఉన్నా పెద్ద పట్టించుకో. మెయిన్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలా, ఇంగ్లీష్ నేర్చుకోవాలా, అక్కడ కల్చర్ మెయిన్ తెలియాలి. మెయిన్
మింగిల్ అవటం తెలియాలి. నేను Okay. ఇట్లాగే మా అబ్బాయి చాలా మంచివాడు అండి, అస్సలు ఎక్కడికి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడు, లేకపోతే ఇంట్లో కాలేజ్ అన్నవాడు సెలెక్ట్ అవ్వడు. ఓకే. సరే, ఈ మధ్య కాలంలో పేరోల్ రన్ చేయాలి మస్ట్ గానీ అవును. యుఎస్ లో ఉన్న వాళ్ళు పేరోల్ రన్ చేయాలని అవును. పాపం కన్సల్టెన్సీలకు వాళ్ళు డాలర్స్ ఖర్చు పెట్టడం చూస్తూ ఉన్నాము. అవును. సో ఏంటి ఇది యాక్చువల్ చెప్తారా? వరకు వీళ్ళకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, సోర్సెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ్ జాబ్స్కి బయటకి జాయిన్ అయితే కనుక బేకరీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, బయటికి వెళ్ళిపోయి, లేకపోతే ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెద్ద గడ్డు కాలం అని చెప్పచ్చు. యాజ్ ఆఫ్ నౌ ట్యాక్స్ పే చేయాలి. ఇండియాలో వాళ్ళు ఎవరు ట్యాక్స్ పే చేయరు కదా, అక్కడికి వెళ్తే ట్యాక్స్ పే చేస్తారు. సిస్టమ్ అర్థం కాదు వీళ్ళకి, ట్యాక్స్ కన్వర్షన్లో సిస్టమ్ అర్థం కాదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక్కోసారి మీ ఏదో ఆడ్ జాబ్ చేసి ఒక ఈఎంఐ కట్టాడు, ఇందాక ఓపీటీ అనుకోండి, ఓపీటీలో కట్టాడంటే ఇబ్బంది లేదు. ఒక పెట్రోల్ బంక్లోనో లేకపోతే బేకరీలోనో ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక ఈఎంఐ కట్టారు, అది పెద్ద పట్టించుకోరు ఎవరు, చెప్పరు బయటికి. పేరోల్ చేసేటప్పుడు వచ్చేస్తుంది. ఆ ఈఎంఐ నీకు ఎక్కడి నుంచి సోర్స్ వచ్చింది చెప్పమంటాడు. ఇండియా నుంచి రాలేదు, నీ బ్యాంక్ అకౌంట్లో తెలిసిపోయింది. నువ్వు ఓపీటీలో ఆ టైంలో లేవు, అమౌంట్ ఎక్కడి నుంచి కట్టావు? వాడు ఏమంటాడంటే ఐ బారోడ్ ఫ్రమ్ సో అండ్ సో పర్సన్. ఆ వ్యక్తి బారో చేసినట్టు అక్కడి నుంచి నీకు రావాలి కదా అమౌంట్, క్యాష్ ఇవ్వడు కదా. అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా పెట్టేస్తారు, ఇవన్నీ వెరిఫై చేసుకోరు. రేపొద్దున H1B పికప్ అయ్యేటప్పుడు ఇబ్బంది పెడతారు. అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, బయటికి ఉండి వర్క్ చేయండి. చాలా మందిని అడుగుతున్నాను, అక్కడి నుంచి వచ్చిన అక్కడ స్టూడెంట్స్ అయిన తర్వాత H1B వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, అక్కడ స్టూడెంట్స్ అయిన తర్వాత గ్రీన్ కార్డ్ తీసుకున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఓపీటీ అన్నది ఈజ్ ఇట్ మన అందరినీ ద్రాక్ష పండు అంటారా అని అడుగుతారు. ఇట్స్ నాట్ సో. లేట్ అవుతుంది, కొన్నాళ్ళు లేట్ అవుతాయి. కుల్లా చెప్పాలంటే నువ్వు 40 లక్షలు పట్టుకెళ్ళు, నువ్వు అక్కడ ముందు ఎంఎస్ కంప్లీట్ చేయి. ఈ 40 లక్షలకు తీసుకెళ్తా అనుకునే వాళ్ళు వెళ్ళండి, లేకపోతే మిగతా వాళ్ళు వెళ్ళొద్దు దయచేసి. 40 లక్షలు నీకు ఇక్కడ ప్రతి బ్యాంకు నీకు లోన్ ఇచ్చేస్తుంది. లోన్ రీపేమెంట్ వెంటనే కట్టక్కలేదు, 2 months తర్వాత కట్టచ్చు, 2 years తర్వాత లోపల కట్టచ్చు, జాబ్ నీ కరికులం అయిన తర్వాత. ఈ లోపల ఎందుకో పేరెంట్స్ తొందర పెడతారో తెలియదు, లేకపోతే వీడిలో తొందర పెడతారో తెలియదు, వెంటనే ఎక్కడో ఆడ్ జాబ్స్ జాయిన్ అయిపోవాలి, బయటికి వెళ్ళిపోయి ఆడ్ జాబ్స్ జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిపోయి దొంగచాటుగా చేసేసేయాలి. అమౌంట్ దాంట్లో వాడు ఏం చేస్తాడు, ఎవడైనా సరే ఏ సెక్టర్లో అయినా సరే ఏం చేస్తాడు, వీడి దాంట్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. బయట వాడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు, కంటిన్యూగా ట్రాన్స్ఫర్ అయిందంటే వాడికి డౌట్ వస్తుంది, వాడు దానికి లెక్క చెప్పాలి. అండ్ ఆల్సో వీడు ట్రాన్స్ఫర్ చేసుకునే అమౌంట్ తోటి ఖర్చు పెట్టుకుని ఏదైనా చేస్తే గుడ్, వెళ్ళండి గుడ్. లేదు వాడు రీపే చేస్తూ ఉంటాడు, నా దగ్గర అమౌంట్ ఉంది నేను రీపే చేస్తానంటాడు. అంత బాధ్యత తీసుకునేటట్టయితే నువ్వు యూఎస్ వెళ్ళకు. ఎంఎస్ చేసిన నాళ్ళు నీకు జాబ్ వచ్చే అన్నాళ్ళు యు ఆర్ 2 years or 3 years యు ఆర్ ఐడియల్, దట్స్ ఆల్. నీకు 40 lakhs అక్కడి నుంచి బ్యాంక్ నుంచి దాంతో నువ్వు ఖర్చు పెట్టుకో. పేరెంట్స్ కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఫ్రమ్ మై డ్రీమ్, రిపీటెడ్లీ ఐఎమ్ టెలింగ్ దిస్, ఓపీటీ కొంచెం లేట్ అవుతుంది, వెంటనే రాట్లా, లేట్ అవుతుంది. ఐ అగ్రీ విత్ ఇట్, కొంచెం లేటే అవుతుంది. ఎందుకంటే ఇంతమంది 100 స్టూడెంట్స్కి ఇచ్చాడమ్మా ఓపీటీ, 100 షిఫ్ట్ అయితేనే కానీ నెక్స్ట్ 100 లోపల రారు. వీళ్ళు బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళు కోర్స్ అయిపోయో కరికులం అయిపోయో ఉండాల్సిన 100 జాబ్సే అనుకున్నాం. బయటికి వెళ్ళాలంటే వీళ్ళు క్యూలో ఉంటారమ్మా. క్యూలో ఉన్నప్పుడు ముందెళ్ళి ఫస్ట్ గో ఫస్ట్ కమ్ ఇన్ అవుతారు. అందుకని ఫస్ట్ కమ్ ఇన్ అన్నప్పుడు ఏమవుతుందంటే వాడు ఒకటి వెళ్ళిపోతే నీకు జాబ్ వస్తుంది, ఏదో జాబ్ వస్తుంది. ఈ జాబ్ చేసేటప్పుడు నువ్వు వాడు వెళ్ళిపోయే వరకు వెయిట్ చేయండి. వాడే శాశ్వతంగా అక్కడ ఉండిపోడు, వాడు వెళ్తా ఉంటాడు క్యూలో. ఇవాళ వెళ్ళిపోయాడంటే మొన్నటి నీకు జాబ్ వస్తుంది. క్యూలో వెయిట్ చేయడం వీడికి ప్రాబ్లం. ఈ లోపల బయటికి వెళ్ళి ఆర్ట్ జాబ్స్ చేసేయాలి. జాబ్స్ చేసేస్తూ అది ఇప్పుడు ఈ రోజున ఈ యాజ్ ఆఫ్ నౌ సిచ్యుయేషన్ చూసుకుంటే దే ఆర్ బీన్ డిపోర్టెడ్, ఆ కంట్రీ నుంచి బయట నెట్టేస్తున్నారు. మీ పిల్లలకి ఎవ్వరికి ఎంకరేజ్ చేయకండి, బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటానికి ఎంకరేజ్ చేయండి. అందరూ అట్లా చేసుకుంటున్నారంటే వాళ్ళందరూ ఏదో అవుతున్నారని మీ పిల్లోడిని అట్లా బలి చేయకండి. వాళ్ళందరూ అంటే ఏమో బయట ఉన్న వాళ్ళు కొంచెం దే ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద కాలేజ్ సెక్టర్స్ కాబట్టి చేయొచ్చేమో. బయట ఉండటం కూడా నేను పెద్ద అంత అడ్వైజ్ ఇవ్వనమ్మా ఉదయశ్రీ, బికాజ్ యాజ్ ఆఫ్ నౌ అవుట్ సైడ్ ఈజ్ నాట్ సేఫ్.
సేఫ్ హ్యాండ్స్. ఓకే. 6-7 అయిన తర్వాత ఇంటికి మీ ఆఫీస్ అవును. నుంచో లేకపోతే మీ వర్క్ నుంచి బయటకి వెనక్కి రాకపోతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అవును. 9 o'clockకి నువ్వు ఇంటికి వస్తే కొంచెం ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంది. అవును. ఇక్కడలాగా మనకి ఏదైనా ఉంటే అవును. మనం ఏదో అమీర్పేట్ సెంటర్కి వెళ్ళి టీ తాగుతాం 12కి, అట్లా ఏముండదు ఉండదు అక్కడ. ఎవరు ఎప్పుడు ఎవరిని ఎట్లా షూట్ చేస్తారో తెలీదు. తెలియదు. రిస్క్ నువ్వంటే జాబే అవన్నీ. yes, నువ్వంటే పడన వాళ్ళు ఎవరంటే అక్కడ ఆ దేశపు జాతీయస్తులని ఆలోచించాలి. నువ్వు వచ్చి అక్కడ వాళ్ళ పొజిషన్స్ ఆక్యుపై చేసుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. నీ మీద ఒక రెడ్ ఐ అయితే ఉంటుంది. అందుకే దయచేసి వెనక్కి వచ్చేస్తూ ఉండండి. అందుకే మ్యాక్సిమం ఇన్ క్యాంపస్లోనే ఉండండి. క్యాంపస్ దాటి బయటికి వెళ్ళొద్దు. క్యాంపస్లోనే రెసిడెన్సీస్లోనే, క్యాంపస్లోనే, హాస్టల్స్లోనే ఉండండి. కొంతమంది ఇట్లా మోటల్స్లో దాంట్లో చేస్తూ ఉంటారు, పెట్రోల్ బంక్స్లో చేస్తూ ఉంటారు సార్ జాబ్స్. సో మరి వాళ్ళకి వాళ్ళు రెడీ పెట్టి బేడ సర్దేసుకుని వెనక్కి వచ్చేయడానికి రెడీ అయిపోండి. ఎందుకంటే కంట్రీ ఈజ్ నాట్ ఈ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అక్కడ. ఇదంత ఈజీగా తీసుకోదు. ప్రతి వాడిని చూస్తూ ఉంటుంది, వీడు ఎక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. వీడు హోటల్లో చేస్తున్నాడు, మోటార్స్లో చేస్తున్నాడు అంటే అమౌంట్, పెట్రోల్ బంక్ చేస్తున్నాడు అంటే అమౌంట్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది, దానికి ట్యాక్సేషన్ పే చేసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వీడు క్యాష్ ఇవ్వరు వాళ్ళు. చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటారు. నీకు తెలివితేటలు ఉంటే వెళ్ళండి గుడ్, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే వెళ్ళండి గుడ్, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్ అండ్ సెక్యూర్డ్ యాజ్ సచ్. చాలా మంది రిపోర్ట్ అయిపోతున్నారు మా ఇదే ఇష్యూ మీద. అదే నా వరి అంతా. ఎక్కువ మందికి ఈవెన్ ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్లో వెళ్ళిన వాళ్ళు, ఇంతకుముందు చెప్పుకున్న క్లిఫ్ట్ ఆఫ్ వైపు మాల్స్కి వెళ్ళి దొంగతనం చేసి వచ్చిన ఈ మధ్య వైరల్ కూడా ఒకటి వీడియో బయటకు వచ్చింది. ఆ మాల్కి వెళ్ళి దొంగతనం చేసి నేను మర్చిపోయానని చెప్పటం, ఇవన్నీ కూడా చిన్న చిన్న నేరాలు అయితే కాదు, పెద్ద పెద్ద నేరాలు ఆ దేశంలో. ఈ దేశంలో పెద్ద పట్టించుకోరేమో. నేను అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే పోలీస్ పిలుస్తారు. ఇవన్నీ నువ్వు వెళ్ళావు, ఇంకో దేశం వెళ్ళావు అంటే, ఇంకొక అన్నోన్ ప్లేస్కి వెళ్ళావు అన్నది మర్చిపోకుండా ఎప్పుడు సెక్యూర్డ్గా ఉంటే హ్యాపీగా వెళ్ళి నువ్వు కెన్ సెటిల్ దేర్ ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ సెటిల్, ఏదో హ్యాపీగా వెనక్కి రావచ్చు. ఈ కన్సల్టెన్సీస్ ఏంటి సార్ అక్కడ? ఇది ఒక పెద్ద బిజినెస్ లాగా అందరూ ఫస్ట్ అసలు ఎడ్యుకేషన్ అయిపోగానే కన్సల్టెన్సీస్లో జాయిన్ అయిపోతారు. అసలు ఏంటి ఈ కన్సల్టెన్సీస్? అవి ఎట్లా ఎర్న్ చేస్తూ ఉన్నాయి? స్టూడెంట్స్ మోసపోతున్నారా ఏంటి అసలు ఇది? కన్సల్టెన్స్ జాబ్ ఏదో నేను ఇప్పిస్తాను అని చెప్పేసి ఇండియాలో లాగానే నేను జాబ్ ఇప్పిస్తాను. H1B వీసా రావాలమ్మా. మెయిన్ ట్రాన్సిట్ పీరియడ్ ఉంటుంది. వాడు ఏమైందంటే ఓపీటీ అయిపోయి H1B వీసాలో జాయిన్ అవ్వాలి. H1B వీసాలో కన్సల్టెంట్ జాయిన్ అయినప్పుడు ఒక జాబ్ చూపించాలి వాడు. ఆ జాబ్ ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ జాబ్ రిక్వైర్మెంట్ చూపించాలి. ఒక జాబ్ ఉంది, ఒక పలానా కంపెనీలో, ఎక్స్ అనే కంపెనీలో నీకు నీ రిక్వైర్మెంట్ జాబ్ ఉంది. అక్కడ ఆ ఎక్స్ అనే కంపెనీ వీడికి పర్మిషన్ ముందు అప్లై చేయాలి. ఈ స్టూడెంట్కి ముందు పర్మిషన్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాడు ఎక్స్ అనే స్టూడెంట్కి మా వీడి జాబ్ నేను తీసుకుంటున్నాను, ఈ వ్యక్తి ఈ తక్కువ అమౌంట్కి ఇక్కడ దొరకడు. ఓకే. లేకపోతే వీడికి పే చేసే అమౌంట్ ఈక్వల్ టు మన అమెరికాలో ఉండే సిటిజన్ కూడా ఈక్వల్ పేమెంట్. ఈ టాలెంటెడ్ వ్యక్తి, వీడిని తీసుకుంటున్నాను అంటే అక్కడ లేబర్ లైసెన్స్ అప్లై చేసుకుంటారు అన్నమాట. ఇచ్చిన తర్వాత ఈ వ్యక్తిని తీసుకుంటానికి H1B వీసాకి అప్లై చేసుకుంటారు. అంటే ఎన్ని ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఆ రకంగా వాడు పికప్ అయితే ఈ విల్ గో అండ్ డూ ద జాబ్. లేదు, కన్సల్టెంట్స్ ఏం చేస్తాయంటే ఫేక్ కంపెనీస్ని చూపిస్తాయి, ఫేక్ కంపెనీ ఎంటిటీ చూపిస్తాయి. వై అనే కంపెనీ ఉంది, ఆ వై అనే కంపెనీ నిజంగా తీసుకునే సామర్థ్యం ఉంది, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి శాలరీ పే చేసేటువంటి కెపాసిటీ ఉంటుందమ్మా. ముందు ఏంటంటే H1B వీసా వచ్చే వరకు వాడు యాక్ట్ చేస్తాడు, తర్వాత నువ్వు వేరే షిఫ్ట్ అయిపో అంటాడు. వీడు H1B వీసా వచ్చిన తర్వాత వచ్చేసింది కదా అని చెప్పి సంబరాలు చేసుకుంటాడు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎండ్ దేర్. తర్వాత వాడు ట్యాక్స్ కట్టాలి. వాడు వచ్చే శాలరీ బట్టి ట్యాక్స్ కట్టాలి. నువ్వు ఎంత అని చెప్పి జాయిన్ అయ్యావు, ఒక $50 లక్షల వస్తున్నాయని చెప్పే ప్రయాణం, $50 లక్షల ట్యాక్స్ కట్టాలి కదా నువ్వు. అందుకే డబ్బు ఉండదు. అందుకని కన్సల్టెంట్స్ అనేది బాగా రికగ్నైజ్డ్ కన్సల్టెంట్స్ అయితే తప్ప ఫేక్ కన్సల్టెంట్ బాగా పెరిగిపోయినాయి అమ్మ. కన్సల్టెంట్స్ వీళ్ళ ఆశలు పెరిగిపోయినాయి, కన్సల్టెంట్స్ పెరిగిపోయారు. ఏదో రకంగా నాకు H1B వీసా వచ్చేటట్టు చూడండి. H1B వీసా రావటం పెద్ద కష్టం కాదు నాకు తెలిసినంత. ఏదో కన్సల్టెంట్ ఏదో కష్టపడి తెచ్చేస్తారు లాట్లో పిక్ అయిన తర్వాత, కానీ జాబ్ ఉండదు అక్కడ. ఆ ఫేక్ కన్సల్టెంట్స్ తీసేయటానికి యుఎస్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ an unrest job as of now. ఎట్లా అయినా సరే కన్సల్టెంట్స్ని బ్రేకప్ చేయాలి. జాబ్ ఉంటేనే వీడికి ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి.
అండ్ జాబ్ రిక్వైర్మెంట్ కూడా ఒక రెగ్యులేషన్స్ పెట్టాడు. నువ్వు నీకు ఉండేటువంటి జాబ్ అన్న దాని ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. ఓకే, వీళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో పెడుతున్నారు కదా ప్రొఫైల్లో, అట్లా పెట్టొచ్చు అసలు? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే హీ విల్ బి కాట్ సమ్వేర్ అండ్ హీ విల్ బి థ్రోన్. మరి ఇప్పటివరకు అట్లా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్స్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నారు కదా. జాబ్ జాయిన్ అయిపోయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఎంప్లాయర్ తోటి ఒక బాండేజ్ ఏర్పడుతుంది. ఓకే. వాటితో ఏర్పడిన తర్వాత ఏం చేస్తారు, పోనీ ఇప్పుడు నాకు పనికి వస్తున్నాడు, నేను కంటిన్యూ చేసుకుంటాను, అక్కడ వరకు బాగానే ఉంటుంది. అంటే వీడు జాయిన్ అయిన తర్వాత వీడు నా రిక్వైర్మెంట్ ఉంది, వాడు పాస్ట్ ఏది ఉన్నా నాకు అనవసరం అనుకుంటే ప్రాబ్లం లేదు. జాయిన్ అయిన తర్వాత వీడికి ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, జాబ్ టాలెంట్స్ ఉండవు, ఏం లేకపోతే అప్పుడు వీడు ఏంటని చూస్తారు. 6 months ట్రాన్సిక్ పీరియడ్ ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 6 months లో కూడా కూపప్ లేదు అనుకోండి, వాటి మీద డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మెకానికల్ ఇంజనీర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళేవాడు ఉంటారు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ వెళ్ళిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వెళ్ళేవారు. ఇప్పుడు ఈ సిఎస్ చేసిన వాళ్ళే ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళటానికి చాలా కష్టం అయిపోతుంది. ఏదో 4-5 కోర్సులు చేసుకుంటే జాయిన్ అయి వెళ్ళిపోతారు. ఆ ప్రాజెక్ట్ అంటే వీడు 4 years చేసి కంప్యూటర్ కోర్స్ చేసి కంప్యూటర్ సైన్స్లో ఈ డిప్లొమా చేసిన ఈ డిగ్రీ చేసి వచ్చినాడు ఇంజనీర్ ఏదైతే ఉన్నాడో వాడిని పక్కన నెట్టేసేసి ఒక 2 months 6 months కోర్స్ చేసి జాయిన్ అయినోడు ఉంటాడు. వాడు మెకానికల్ ఇంజనీర్, లేకపోతే ఎలక్ట్రానిక్ ఇంజనీర్, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీర్, వాడు జాబ్ తెచ్చేసుకుంటున్నాడు. వాడికి ఆ లాంగ్వేజెస్లో దేంట్లో కొంచెం జావాలోనో లేకపోతే జావా కోర్లోనో లేకపోతే పైథాన్లో ఏదో చిన్న కమాండ్ తీసుకుని జాయిన్ అయిపోతున్నాడు. కానీ ఒరిజినల్గా కింద నుంచి నేర్చుకున్నాడు ఒకడు ఉంటాడు కదా, వాడికి వీడికి డైరెక్ట్ కాంపిటేటర్ అవుతున్నాడు. మోడల్ జాబ్స్ ఎక్కినది ఎలాబరేట్ గా ఉన్నాయి కాబట్టి చాలా ఎక్సెసివ్ గా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు కంజెస్టెడ్ అయిపోయింది, నీ రోల్ అక్కడ తక్కువ అయిపోయింది. వీడు ఫేక్ తోటి వస్తాడు, వీడి క్యాంపస్ నుంచి వస్తాడు. ఫేక్ ఎప్పుడు ఫేక్. అండ్ వాడికి ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి అబ్నార్మల్ గా నేర్చుకుంటే ఓకే గుడ్, హీ విల్ బి థ్రోన్, అదర్వైజ్ హీ విల్ బి థ్రోన్డ్ అవుట్. ఓకే, ఇప్పుడు అక్కడ ఇల్లీగల్ గా జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం అవి చేస్తూ ఉన్నారు కదా, ఇలాంటి టైంలో మీరు అక్కడ ఉన్న మన స్టూడెంట్స్ కి ఇచ్చే సజెషన్స్ ఏంటండి? I suggest very what we call conformedly and very much strictly, children who are pursuing their F1 visa, స్టూడెంట్ వీసా వెళ్ళిన వాళ్ళు దయచేసి బయట ఉండకండి, క్యాంపస్లో ఉండండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫేక్ కన్సల్టెంట్స్ల ద్వారా జాబ్కి వెళ్ళి ఇబ్బందులు పడకండి, వెయిట్ చేయండి, మంచి జాబ్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ H1B వీసాని $1 lakh ఉన్న వాళ్ళే బయట నుంచి కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు తీసుకోమని చెప్పాడు కాబట్టి ఆ కాంపిటీషన్, ఆ జాబ్ ప్రొవైడ్ చేయాలంటే ముందు క్యాంపస్లో ఇంక చూస్తారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో సిచ్యుయేషన్ వితిన్ 6 months అక్కడ లోపల ఉన్నటువంటి F1 వీసాలో ఉన్న వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జాబ్ కావాలి వాడికి, అక్కడ బయట నుంచి తీసుకుంటాక లేనప్పుడు లోపల చూస్తారు, లోపల ఉన్న వాళ్ళు మీరే ఉంటారు. అందుకని కొంచెం వెయిట్ చేయండి, మీరు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వకండి, స్కిల్స్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు ఎక్కువ ముందు ఉంటే యూ కెన్ గెట్ ఇట్. బట్ డోంట్ గో అండ్ డూ ద ఆడ్ జాబ్స్. మీరు ఆడ్ జాబ్స్ చూసి ఎవరు పట్టించుకోలేదు అంటే తప్పు. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఈ ఎకనామికల్ స్టేటస్ వెరిఫై చేసి కాటప్ అవుతారు. మీరు ఎటువంటి తప్పులు అక్కడ చేయకండి, సెక్యూర్డ్గా ఉండండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ముందు భయం లేకుండా చేయండి. Right. Thank you so much for your valuable suggestions to our viewers, and thank you. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.